సో హలో ఎవ్రీవన్. నేనిప్పుడు రైట్ పాత్‌లో ఉన్నాను. అండ్ అది ఎలా చెప్పగలుగుతున్నా, మీరున్నారా లేదా ఎలా తెలుసుకోవచ్చు? వీటిలికి కొన్ని సెట్ ఆఫ్ క్వెషన్స్ ఉన్నాయి. అవేంటనేది నేను చెప్తాను. ఏవైతే నాకు హెల్ప్ అయ్యాయో. అండ్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, నేను ప్రతి క్వెషన్ చెప్పినప్పుడు మిమ్మల్ని మీరు అది అడిగి, దానికి వచ్చే ఆన్సర్ కరెక్ట్‌గా ఉందా లేదా గూడా చూడండి. జస్ట్ క్వెషన్ చెప్పి కూడా వదిలేయను. దానికి కొంచెం బ్రీఫింగ్ ఇస్తా. సో థట్ మీకు కరెక్ట్‌గా అర్థమవుతది అని. అండ్ ఇవేమి ఒక పర్టిక్యులర్ ఆర్డర్‌లో లేవు. సో నా సజెషన్ ఏంటి అంటే, మీకు టైం ఉన్నప్పుడు వీడియో చూడండి. ఎండ్ వరకు చూడండి. అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ హోప్‌ఫుల్లీ మీకు ఒక క్లారిటీ వస్తది. సో స్టార్టింగ్, డూ యూ హ్యావ్ అ క్లియర్ విజన్ ఆఫ్ యువర్ లాంగ్ టర్మ్ గోల్స్? మనకి గోల్స్‌లో షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి. షార్ట్ టర్మ్ గోల్స్ అంటే వితిన్ ఫ్యూ ఇయర్స్‌లో అయిపోతాయి. లేదా మంత్స్‌లో కూడా అయిపోవచ్చు. ఇయర్స్‌లోకొస్తే ఒక 5 ఇయర్స్ లోపల. ఒక్కొక్కసారి అవి కూడా లాంగ్ టర్మ్‌లోకెళ్ళొచ్చు. బట్ దెన్ మోస్ట్‌లీ ఈ రేంజ్‌లో ఉన్నవన్నీ షార్ట్ టర్మ్ గోల్స్. ఎగ్జాంపుల్‌లా ఇవ్వాలి అంటే, మీరేదైనా కొనుక్కోవాలనుకుంటున్నారా? ఒక చిన్న కార్ గావచ్చు, లేదా ఒక స్పెసిఫిక్ ఐటెమ్ గావచ్చు, ఏదో ఒకటి. ఇది షార్ట్ టర్మ్ గోల్. లాంగ్ టర్మ్ గోల్‌కి ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే, నేను ఇల్లు కొనాలనుకుంటున్నా, లేదా నా పేరెంట్స్ డెట్ అంతా క్లియర్ చేసేద్దాం అనుకుంటున్నా, లేదా నేను ఈ ఈ స్పెసిఫిక్ కోర్స్ ఆఫ్ స్టడీని ఫినిష్ చేసి, ఈ స్పెసిఫిక్ కెరియర్‌లోకెళ్ళాలనుకుంటున్నా. ఈ టైప్‌వన్నీ లాంగ్ టర్మ్ గోల్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ లాంగ్ టర్మ్ గోల్‌కి కావాల్సిన స్కిల్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేశారా లేదా? ఇప్పుడు నేను ఒక పెద్ద బిజినెస్సే బిల్డ్ చేయాలనుకుంటున్నా. ఒక ఎంపైరే బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా. అది లెట్స్ సే నేను ఒక ఫ్యాషన్ ఇండస్ట్రీలోనే చేద్దాం అనుకుంటున్నా. దానికి కావాల్సిన స్కిల్స్ ఏంటి? నోట్ చేయండి. నాకు డిజైనింగ్ రావాలా? మేనేజింగ్ రావాలా? మనీ ఎటెళ్తుంది? ఎలా ఎళ్తుంది? మనీ మేనేజ్‌మెంట్ రావాలా? టీమ్ మేనేజ్‌మెంట్ రావాలా? లేదా స్పెసిఫిక్‌గా కస్టమర్స్‌ని సైకాలజీ అండర్‌స్టాండ్ చేసుకోవడం కోసం సైకాలజీ నేను నేర్చుకోవాలా? లేకపోతే వేరే వాళ్ళ చేత చేయించొచ్చా? డెలిగేట్ చేయించొచ్చా? అండ్ ఇన్ కేస్ వర్క్ ఎక్కువైంది అంటే దాన్ని ఎలా డెలిగేట్ చేయగలగాలి? ఇలా కూర్చొని ఆలోచిస్తే వచ్చేస్తాయి మాక్సిమం వరకు. సో అవి ఏంటి అనేది ఐడెంటిఫై చేశారా లేదా? అండ్ ఇన్ కేస్ చేసుంటే ఆల్రెడీ వాటిల్ని కాన్స్టెంట్‌గా నేర్చుకుంటున్నారా? ఎందుకంటే ఒకసారి స్కిల్ నేర్చుకున్నాము అంటే అక్కడితో ఎండ్ అయిపోయే వరల్డ్‌లో అయితే మనం లేము. ఒక్కసారి స్కిల్ స్టార్ట్ చేశాము అంటే వి హావ్ టు కాన్స్టెంట్‌లీ అప్‌గ్రేడ్ అండ్ ఇంప్రూవ్ అవర్ సెల్వ్స్ ఇన్ థట్ స్పెసిఫిక్ ఏరియా. దీనికి ప్రైమ్ ఎగ్జాంపుల్, బాగా కనపడే ఎగ్జాంపుల్ అయితే సాఫ్ట్‌వేర్ ఫీల్డ్. ఒకసారి ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నాము అంటే అక్కడ పడిపోద్ది, అయిపోద్దని గాదు. ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి. కొత్త కొత్తవి తీసుకొని రావాలి. అండ్ కొత్తగా ఏదొచ్చినా దాని గురించి అప్‌డేట్ అయ్యి దెన్ నేర్చుకోవడం గూడా జరగాలి. ఇలా అయితేనే ఆ సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో సస్టైన్ అవ్వగలుగుతారు. నెక్స్ట్ వన్, ఈస్ యువర్ డిసిప్లిన్ స్ట్రాంగర్ థాన్ యువర్ మోటివేషన్? మోటివేషన్ వచ్చినప్పుడు స్టార్ట్ చేస్తారు చాలామంది. బట్ దెన్ అది లాంగ్ టర్మ్‌లో వాల్యూ యాడ్ చేయదు. అసలు ఉండలేరు కూడా ఆ పాత్‌లో. అది డౌన్ ద లైన్ ఫేడ్ అయిపోతూ వస్తది. కాన్స్టెంట్‌గా దానికి ఏదో ఒక సోర్స్ రావాలి. లేదా మీరే ఏదో ఒకటి చేసి దాన్ని పెంచుతూ ఉండాలి. అండ్ అది మోస్ట్ కేసెస్‌లో అంత ఈజీ గాదు. అండ్ మోస్ట్‌లీ నియర్ టు ఇంపాసిబుల్ అది. వచ్చినా సరే గ్యాప్ ఎక్కువుంటది. అంటే ఇప్పుడు ఈ రేంజ్ స్పైకొచ్చింది అంటే అది ఇలా పడిపోయి మొత్తం జీరో నెగెటివ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకో స్పైక్ రావచ్చు. సో అప్పటికల్లా నెగెటివ్ వెళ్ళింది అంటే ఆల్రెడీ మీ గోల్ ఫ్లాట్ అయిపోయింది. అందుకని డిసిప్లిన్ మీద ఫోకస్ చేస్తే ఇది ఇలా కాకుండా అట్‌లీస్ట్ ఇలా ఎళ్తది. అఫ్‌కోర్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ దెన్ మీకు ఒక స్ట్రీమ్ లైన్‌లో ఎళ్తది ప్రాసెస్. సో డిసిప్లిన్ ఎక్కువుందా లేదా అనేది టాలీ చేసుకోండి. ఇన్ కేస్ లేదు అంటే దాని మీద ఫోకస్ చేసి దాన్ని నేర్చుకోవడం ఉత్తమం. నెక్స్ట్ వచ్చేసి చాలామంది దీనికి బాధితులు. ఏంటి అంటే, నేను బిజీగున్నా అని బయటోళ్ళకి చెప్తారు. మనకి మనం చెప్పుకుంటాం. ఎలా అవుతది అంటే, ఐ యామ్ సో బిజీ, నేను చాలా వర్క్ చేసేసా అన్న దీంట్లో ఉంటారు. బట్ యాక్చువల్‌గా ఆ రోజంతా అయిపోయిన తర్వాత నైట్ కూర్చొని దాన్ని అనలైజ్ చేయడానికి ట్రై చేస్తే, మీరు బిజీ అని చెప్పారు అండ్ ఉన్నారు గూడా. కానీ దానివల్ల వాల్యూ యాడ్ అయిందయితే ఎక్కడ లేదు. సో, ఒక డే అయిన తర్వాత మీరు ఇన్ కేస్ బిజీగా అయిపోయింది ఈ డే అని ఒక డెలూజన్‌లో ఉంటే, ఒకసారి కూర్చొని మళ్ళీ రీటాలీ చేసుకోండి. ఈస్ థాట్ అ రియల్ బిజీ డే, లేదా జస్ట్ నేను చెప్పానా అని. అంటే రియల్ బిజీ అంటే నువ్వు ప్రొడక్టివ్‌గా ఏదో ఒక వర్క్ జరిగింది ఆ రోజు. ప్రొడక్టివ్‌గా అయింది అంటే నో వరీస్. లేదు అంటే ఎక్కడ మిస్టేక్ అయిందో చూసి దాన్ని కరెక్ట్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలామంది ఇగ్నోర్ చేస్తారు ఎర్లీ స్టేజెస్‌లో. కాకపోతే ఇన్‌ఫాక్ట్ ఎర్లీ స్టేజెస్‌లోనే వెరీ ఇంపార్టెంట్ ఇది. మీరు ఏ లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకున్నా, దానికి ఒక మెంటర్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఆ మెంటర్ ఎవరై ఉండాలి అంటే, మీరు ఏ గోల్ అయితే చేద్దాం అనుకుంటున్నారో, దాంట్లో వాళ్ళు ఒక రేంజ్
పొజిషన్‌లో ఉండాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనంతట మనం ఏదైనా చేసి మిస్టేక్స్ జేసి మళ్ళీ నేర్చుకోవడానికి టైం చాలా పడతది. అదే ఒక మెంటర్ ఉంటే మిమ్మల్ని క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు మీరు చేసే మిస్టేక్స్‌ని కూడా ముందుగా అబ్జర్వ్ చేసి ఒక ప్రిడిక్షన్ ఇచ్చి మిమ్మల్ని టాలీ చేయడానికి ట్రై చేస్తారు. ఇలా గాదు, ఇలా వెళ్ళు అని. ఆ మెంటర్‌ని తెచ్చుకోవడం కూడా ఈజీ అని నేను చెప్పను. బట్ దెన్ కాన్స్టెంట్ ఎఫర్ట్ పెట్టి వెతుకుతూ ఉంటే ఎక్కడో ఒకరు, ఎవరో ఒకరు తగులుతారు అండ్ దే విల్ లవ్ టు హెల్ప్ యూ. ఒకసారి బిజినెస్ పర్స్పెక్టివ్స్‌లో చూసుకుంటే చాలామంది బిజినెస్ ఓనర్స్ వాళ్ళు చాలా ఏళ్ల నుంచి కష్టపడి ఒక ఎంపైర్‌ని బిల్డ్ చేసుంటారు. ఇంకా తర్వాత బిల్డ్ చేస్తుంటారు. కాకపోతే అన్నీ ఆటోమేట్ అయిపోయి ఉంటాయి. సో, వాళ్ళు కూర్చొని రోజంతా కష్టపడేది ఉండదు. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇంకెవరికైనా హెల్ప్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా చాలామందున్నారు. వాళ్ళు ఎవరైనా మీకు టచ్ అయితే ఇన్‌కేస్ బిజినెస్‌లో అయితే, లేదు నాకు కొంచెం సర్వీసెస్ గానీ, లేదా ఒక స్పెసిఫిక్ ఏరియాలో నేను గ్రో అవుదాం అనుకుంటే, అక్కడ గూడా అలాంటి వాళ్ళుంటారు. వాళ్ళని పట్టుకోండి అండ్ రిక్వెస్ట్ దెమ్. కావాలంటే కాళ్ళ వేళ్ళ పడి, వాళ్ళ దగ్గర నుంచి గైడెన్స్, ఆ మెంటర్‌షిప్ గాని తెచ్చుకుంటే, ట్రస్ట్ మీ అంతకు మించి మీకింక ఏది హెల్ప్ జేయలేదు. సో, డూ యూ హ్యావ్ ఎ మెంటర్ అండ్ ఆర్ యూ గెట్టింగ్ ఫీడ్‌బ్యాక్ ఫ్రమ్ దెమ్ ఆర్ కరెక్షన్స్ ఆల్సో? ఏదనుకుంటే అలా. అండ్ స్టార్టింగ్‌లో నేను చెప్పినట్టు లాంగ్ టర్మ్ గోల్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యుంటే, దీనికి ఇప్పుడు మీరు చేస్తున్న ఏ పనైనా సరే వాల్యూ యాడ్ అవుతుందా లేదా చూడండి. సరే కొన్ని పాయింట్స్‌లో చూసుకుంటే ఇప్పుడు సినిమా చూస్తే దేనికి వాల్యూ యాడ్ అవ్వకపోవచ్చు. అన్‌లెస్ అంటిల్ మీరు డైరెక్షన్‌లో గానీ, ఆ స్పెసిఫిక్ ఒక నీష్‌కి తగ్గట్టు మూవీస్ చూస్తుంటే, ఇవన్నీ వేరే. కాపోతే జనరల్‌గా ఈ వచ్చిన మూవీ ప్రతీదీ చూసేసాము, నాకు హెల్ప్ అయిపోతుంది అనడానికి లేదు. సో, అప్పుడప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ ఈజ్ ఓకే. బట్ మీరు చేస్తున్న పనులు ఇప్పుడు ఇంట్లో కూర్చొని లెట్స్ సే మీరు ఎగ్జామ్‌లో టాప్ జేయాలనుకుంటున్నారు. ఒక షార్ట్ టర్మ్ గోల్ ఇది. కానీ మీరు చేస్తుంది ఏంటి అంటే అసైన్‌మెంట్స్ రాయడం. ఆఫ్‌కోర్స్ మీ కాలేజ్‌లో లేదా మీ స్కూల్‌లో అసైన్‌మెంట్స్ రాసి వాళ్ళకిస్తే ఈ మార్క్స్ బూస్ట్ అయ్యి చాలా హెల్ప్ అవుద్ది అంటే ఓకే. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ రికార్డ్స్, అబ్జర్వేషన్స్ ఒక ఎక్స్‌టెంట్ వరకు రాస్తే మార్క్స్ పడిపోతాయి. అంతకు మించి టైమ్ స్పెండ్ చేసి కూడా వేస్ట్. దాన్ని డెలిగేట్ చేయగలిగితే ఇంకా హ్యాపీ. సో, నేను ఇక్కడైతే షార్ట్ టర్మ్ గోల్ ఎగ్జాంపుల్ ఇచ్చా. బట్ లాంగ్ టర్మ్ గోల్‌కి అలానే మీ పని హెల్ప్ అవుతుందా లేదా చూడండి. ఇన్‌కేస్ అవ్వట్లేదు అంటే దాన్ని పక్కన పడేయడానికి ట్రై చేయండి మాక్సిమం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం అందరం హ్యూమన్సే. మనం మిస్టేక్స్ చేస్తూనే ఉంటాం. దాంట్లో డౌటే లేదు. ఇన్‌ఫాక్ట్ మీరసలు మిస్టేక్సే చేయట్లేదన్నా మిస్టేకే అది గూడా. ఓకే. సో, ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే మిస్టేక్స్ చేయడం ఓకే. కానీ చేసిన తర్వాత దాని నుంచి నేర్చుకొని మళ్ళీ అదే మిస్టేక్ రిపీట్ అవ్వకుండా చూస్తున్నారా లేదా? లేదా యాహ్! మిస్టేక్ అయిపోయింది. అయిందేదో అయిపోయింది. మనం చూసుకుందాం అని ఎళ్ళిపోయి దాని మీద అసలు వర్క్ జేయకుండా మళ్ళీ మళ్ళీ అదే మిస్టేక్ జేస్తున్నారా? ఇది గూడా టాలీ జేసుకోవాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు చేసిన మిస్టేకే 10 సార్లు చేశారు అంటే మీరు అక్కడే ఉన్నట్టు, గ్రో అవుతున్నట్టు గాదు. ఇన్‌ఫాక్ట్ మీరు గ్రో అవుతున్నట్టు అనిపించినా సరే. నెక్స్ట్ వన్ మీరు ఏ గోల్ బెట్టుకున్నా అది వాల్యూ డ్రివెనా? లేదా మనీ డ్రివెనా? వాల్యూ డ్రివెన్ అంటే అది మీకు మీరు వాల్యూ యాడ్ జేసుకోవడం అయినా ఓకే. లేదు అవతల మనుషులకి వాల్యూ యాడ్ జేసి దాని నుంచి మీరు వాల్యూ యాడ్ అవుతున్నా మీ లైఫ్‌కి ఓకే. బట్ మనీ డ్రివెన్ అయితే ఒక ఎక్స్‌టెంట్ వరకు ఆ రష్ వల్ల, ఆ డోపమైన్ హిట్ వల్ల ముందుకెళ్తారు. నో డౌట్. ఒక రేంజ్ హైట్ వరకు గూడా ఎళ్తారు. బట్ తర్వాత సడెన్‌గా మీ పర్పస్, మీ మీనింగ్ ఆఫ్ లైఫ్ మారిపోతది. అండ్ మీకప్పుడు ఏ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ హ్యాపీనెస్ ఉండదు. అండ్ ఒక విధంగా ఒక రేంజ్ లేదా ఒక లెవెల్ ఆఫ్ పొజిషన్‌లో స్టక్ అయిపోతారు. అదే మీరు రివర్స్ వాల్యూ బేస్‌లో ఎళ్తే, వాల్యూ బేస్‌లో మనీ గూడా ఆటోమేటిక్‌గా వస్తది. బట్ మనీని ఫోకస్ చేస్తే వచ్చేంత రాకపోవచ్చు. బట్ దానికన్నా ఎక్కువొచ్చే ఛాన్సెస్ గూడా ఉన్నాయి. కానీ టైమ్ టేకింగ్ ప్రాసెస్. సో, సడన్ రిచెస్ కోసం వెళ్ళకండి. మనీ డ్రివెన్ ఎళ్ళకండి. సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏది ఉండదు. అండ్ వాల్యూ డ్రివెన్ ఎళ్ళండి. సో, మీ గోల్ వాల్యూ డ్రివెన్ ఉందా? మనీ డ్రివెన్ ఉందా? తెలుసుకోండి. నెక్స్ట్ వన్ గోల్స్ కోసం ఎంతైనా వర్క్ చేయొచ్చు. నో డౌట్. నేను గూడా మిడ్ నైట్స్ గూడా వర్క్ చేస్తుంటా. మరి ఓవర్ నైట్స్ చేయలేదు. బట్ మిడ్ నైట్ వరకు చేసున్నా. లైక్ 1 ఏఎం, 2 ఏఎం గూడా వర్క్ చేసున్నా. బట్ పాయింట్ ఏంటి అంటే దానివల్ల మీ మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ మరీ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోండి. స్టార్టింగ్‌లో ఎలా ఉంటది అంటే, యెస్ నేనిప్పుడు వర్క్ జేసేస్తా, అందరికన్నా ఎక్కువ జేస్తాను. సో, నాకు సక్సెస్ గూడా తొందరగా వస్తది. ఈ పాయింట్ అయితే కరెక్టే. రావచ్చు. అందరికన్నా ఎక్కువ మీరు వర్క్ జేస్తున్నారు, కష్టపడుతున్నారు, స్మార్ట్ వర్క్ జేస్తున్నారు. అన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయి గాబట్టి తొందరగా రావచ్చు. బట్ ఎట్ వాట్ కాస్ట్? ఆ వచ్చిన ఫ్రూట్స్ ఏవైనా ఉన్నాయో వాటిని ఎంజాయ్ జేయలేరు. అండ్ ఈవెన్ జర్నీని గూడా ఎంజాయ్ జేయలేరు. కరెక్ట్‌గా మాట్లాడితే రిజల్ట్‌ని ఎంజాయ్ చేసేది ఉండదు. జర్నీనే యాక్చువల్‌గా ఎంజాయ్ జేయాలి. బట్ మీరు ఎంత వర్క్ జేస్తున్నారు అంటే రిజల్ట్ కోసం, మీ జర్నీని మర్చిపోయి ఒక మెషిన్‌లా వర్క్ జేస్తున్నారు. దానివల్ల వచ్చేదేముండదు. ఏదో కొంచెం
వేరే ఒక 10 మంది కంటే తొందరగా అచీవ్ చేస్తారేమో, బట్ స్టిల్ నాట్ వర్త్ ఇట్. సో, మీ మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్‌ని కూడా ఫోకస్ చేస్తున్నారా లేదా చూసుకోండి. నెక్స్ట్ వన్, డూ యూ నో హౌ ఫార్ హావ్ యూ కమ్? అంటే ఈ ప్రాసెస్‌లో ఎళ్ళిపోయిన తర్వాత మనం మర్చిపోతాం గూడా ఎక్కడ స్టార్ట్ అయ్యాము, ఎక్కడ ఉన్నాము అని. ప్రతిసారి కరెంట్ స్టేట్‌లో ఎలా ఉంటది అంటే, నేను పెద్ద గ్రో అవ్వలేదు, ఇక్కడే ఉన్నా గదా చాలా టైం నుంచి అని. బట్ మీకది తెలియాలి అంటే, ఒక్కసారి వెనక్కి తిరిగి ఎప్పుడైతే మీరు స్టార్ట్ జేశారో, అప్పుడు ఎలా ఉన్నింది సిట్యుయేషన్, అప్పుడు మీరు ఏ టైప్ ఆఫ్ లైఫ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు, అప్పుడు పెయిన్స్ ఏంటి, అప్పుడు గెయిన్స్ ఏంటి, ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎంత మారింది, ఈ 2 కంపేర్ చేసుకుంటే అప్పుడు తెలుస్తది హౌ ఫార్ యూ హావ్ కమ్ అని. ఇది తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నాను అంటే, దానివల్ల మీ ఉండాల్సిన మోటివేషన్ ఉంటది. అండ్ డిసిప్లిన్‌కి కావాల్సిన ఒక ఎనర్జీ గూడా ఉంటది. ఆ స్ట్రాంగ్ రీజన్ ఇంకా ఉంటది. వై అని. మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే యూ విల్ ఆల్సో గెట్ ద రీజన్ వై యూ హ్యావ్ స్టార్టెడ్ దిస్ జర్నీ. సో, డిసిప్లిన్‌కి ఆ రీజన్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆఫ్‌కోర్స్ మోటివేషన్ గూడా ఆటోమేటిక్‌గా వస్తది. దట్ నేను ఇక్కడి నుంచి ఇక్కడికి రాగలిగాను అండ్ ఐ కెన్ స్టిల్ గో ఫార్వర్డ్ విత్ ద సేమ్ ఎనర్జీ అని జెప్పి. నెక్స్ట్ వన్, మీరు చేస్తున్న వర్క్ సస్టెయిన్ చేయగలుగుతారా? లేదా బర్న్‌ఔట్ అయిపోతారా? మెయిన్‌గా నా ప్రెజెంట్ ఇప్పుడు నేను చేస్తుంది కాంటెంట్ క్రియేషన్. ఇది రెగ్యులర్‌గా నేను చేస్తున్నా. ఆల్మోస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఎవ్రీ డే పెట్టడానికి ట్రై చేస్తున్నా. అండ్ ఎట్ టైమ్స్ అది సస్టెయిన్ అవ్వదు. ఇప్పుడు నాకు వర్కౌట్ అవుతుంది ఎవ్రీ డే. కొంతమంది డైలీ ట్వైస్ ఆర్ థ్రైస్ కూడా పెడతారు. కొంతమంది వారానికి ఒకసారే పెడతారు. అండ్ యూట్యూబ్‌లో నేను డైలీ పెట్టలేకపోతున్నా. బికాజ్ ఐ కెనాట్ సస్టెయిన్. నేను రోజు పెట్టుకుంటూ వెళ్ళాను అంటే మేబీ ఒక 1 మంత్, 2 మంత్స్, వర్స్ట్ కేస్ లైక్ ది బెస్ట్ కేస్ అనుకుందాం, లేకపోతే 6 మంత్స్ పెట్టగలుగుతా. తర్వాత అయితే నేను బర్న్‌ఔట్ అయిపోతా. ఇంకా ఐడియాస్ రావు. చేస్తున్న వర్క్ బోరింగ్ అనిపిస్తది. నేను ఎంజాయ్ చేయను. అండ్ మీకు ప్రాపర్ వాల్యూ యాడ్ అవ్వదు. ఏదో చేస్తున్నానంటే చేస్తున్నా అన్నట్టు ఉంటది. సో, ఈజ్ యోర్ వర్క్ ఆల్సో సస్టైనబుల్ ఆర్ బర్న్‌ఔట్‌కి దగ్గరలో ఉన్నారా? సస్టైనబుల్‌గా ఉండే లైఫ్‌ని సెలెక్ట్ జేసుకోండి. అండ్ ఒకసారి టాలీ జేసుకోండి. బర్న్‌ఔట్‌కి దగ్గరగా వెళ్తున్నానా? లేకపోతే సస్టైన్ చేయగలుగుతున్నానా అని. ఇన్ కేస్ బర్న్‌ఔట్‌కి దగ్గరికి వెళ్తున్నాను అనిపిస్తే ట్రై టు రీవాల్యుయేట్. స్టార్టింగ్ నుంచి మళ్ళీ రండి. ఎక్కడ ప్రాబ్లమ్ అయింది? నేను ఎక్కువ చేస్తున్నానా? లేకపోతే నాకు ఎక్కువ ప్రెషర్ ఉందా? లేకపోతే ఎవరైనా నా మీద ప్రెషర్ పెడుతున్నారా రెగ్యులర్‌గా పెట్టమని? ఇవన్నీ టాలీ చేసుకోండి. అండ్ లాస్ట్ వన్, మీరు గ్రేటర్ హైట్స్‌కెళ్ళాలి. టాప్ 1%, 0.5% క్రౌడ్‌లోకెళ్ళాలి. మీరు చేస్తున్న వర్క్‌లో గానీ, ఆ గోల్‌లో గానీ అంటే మోస్ట్ ఆఫ్ యువర్ వర్క్ షుడ్ బి డన్ బై యువర్ సిస్టమ్. అంటే ఏ పని అవ్వాలన్నా ఒక సిస్టమ్ బిల్డ్ అయ్యి ఉండాలి. అంటే లెట్స్ సే నేను ఏదైనా పని చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడి నుంచి నేను ఇన్‌పుట్ ఇచ్చానంటే అది అవుట్‌పుట్ వరకు నేను మళ్ళీ చేయబెట్టకుండా అవ్వగలగాలి. కానీ ఇది బిగినింగ్ స్టేజెస్‌లో అవ్వదు. బిగినింగ్ స్టేజెస్‌లో ప్రతీదీ మనమే జేసుకోవాలి. బట్ డౌన్ ద లైన్ వెళ్తుండే కొద్దీ ఎన్ని వీలైతే అన్ని డెలిగేట్ జేసేసి ఒక సిస్టమ్ బిల్డ్ జేస్తే పనొస్తూ ఉంటది. పని అయిపోతూ ఉంటది. మీరు అనుకున్న వాల్యూ యాడ్ జేస్తారు. మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఒస్తది. మీకు కావాల్సిన మనీ ఒస్తది. మీ లైఫ్ స్టైల్‌ని సపోర్ట్ జేయడానికి అన్నీ జరుగుతాయి. సో, మీ వర్క్‌కి కావాల్సిన సిస్టమ్స్‌ని గూడా బిల్డ్ జేస్తూ ఉండండి టైమ్ టు టైమ్ చూసుకొని. సో, ఇవి అరౌండ్ 12 పాయింట్స్ ఒచ్చినట్టున్నాయి. 10-12 పాయింట్స్. అండ్ ఇవి కరెక్ట్‌గా టాలీ గాని చేసుకుంటే యూ కెన్ హ్యావ్ ది బెస్ట్ క్లారిటీ. మీరు ఉన్నది కరెక్ట్ పాతా కాదా అని. అండ్ అప్పుడప్పుడు సెల్ఫ్ డౌట్ రావడం కామన్. బట్ మీరు ఎంత డిసిప్లిన్‌తో ఆ స్ట్రాంగ్ రీజన్ ఏదైతే నేను చెప్పానో దాంతో ముందుకెళ్తున్నారనే దాన్ని బట్టి ఉంటది. ఇఫ్ యువర్ రీజన్ ఈస్ వెరీ స్ట్రాంగ్, ఆ సెల్ఫ్ డౌట్ కూడా స్లోగా పోతది. నాట్ ఎన్ ఇష్యూ. హెల్ప్ అయిందనుకుంటున్నాను. వాల్యూ యాడ్ అయిందనుకుంటున్నాను. ఇన్ కేస్ అయితే ఇంకా ఇలాంటి వీడియోస్ ఛానెల్‌లో ఉన్నాయి డిఫరెంట్ టాపిక్స్ పైన. చూడండి. ఇంకా వాల్యూ యాడ్ అవుతది. అండ్ కొత్త వీడియోస్ ఎలా అయినా తెస్తుంటా. ఐ విల్ కీప్ వర్కింగ్ ఆన్ థట్. ఎందుకంటే నాకు ఇట్లా చేయడం ఇష్టం. అండ్ అట్ ద సేమ్ టైమ్ నాకు నచ్చిన పని మీకు వాల్యూ యాడ్ అవుతుంది అంటే ఇంకా అంతకు మించి కావాల్సిందేముంది. సో, దట్స్ ఇట్. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ అనదర్ వన్.